వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ బాకీ కార్డును ప్రారంభించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దోకా పార్టీ అని తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది అన్నారు. మేము మోసపోయినటువంటి దానికి ప్రతీకారం తీర్చుకుంటాం, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా దానికి సరైనటువంటి సమాధానం చెప్పుతాం, మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇలా మహిళలు, పురుషులు, ముఖ్యంగా యువత, విద్యార్థులు, ముఖ్యంగా రైతులు బాధపడతా ఉన్నారు. రైతాంగానికి కనీసం యూరియా కూడా ఇవ్వలేని, దిక్కులేనటువంటి, నీతిమాలినటువంటి, మరి అనాలోచితమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మోసం చేసిళ్ళు, పంటలు పోయినాయి, యూరియా సకాలంలో అందక, అదనుకు అందక ఇలా పంటలన్నీ కూడా ఎర్రబాడిపోయినాయి. అధిక వర్షాల వల్ల పూర్తిగా నల్లబారిపోయినాయి. ఇలా పంటలన్నీ కూడా తీసేసే పరిస్థితి వచ్చింది. దిగుబడి పూర్తిగా 50-60% దిగుబడి పడిపోయి పూర్తిగా గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ మీద ఇలా పంటల నష్టం తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రకమైన అన్నింటికీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి ఇలా ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సమయం వస్తే ప్రజలు చిత్తుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, కాంగ్రెస్ జెండా పట్టుకొని ఊళ్ళలో తిరిగే అభ్యర్థులను ఊరి పొలిమేరల్నే ఆపి నిలదీసేటువంటి పరిస్థితి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. కాబట్టి బాకీ కార్డు కూడా బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంటింటికి ప్రతి వ్యక్తి కూడా పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులపైన ఉన్నది. ఈ కార్డులో సవివరాలు పూర్తిగా ప్రజలకు అర్థమయ్యేటువంటి పద్ధతిలో, అర్థమయ్యేటువంటి భాషలో మరి బాకీ కార్డు ముద్రించినది. కాబట్టి అది స్పష్టంగా మరి పోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా నేను సోషల్ మీడియాలో మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చింది. 22 నెలలు గడుస్తున్న ఆనాడు చెప్పినటువంటి గ్యారంటీ కార్డు చూపించి సెల్ఫీలు దిగి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ముఖం చూపెట్టే పరిస్థితి లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటువంటి ధైర్యం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల పెంపు పేరు మీద డ్రామాలు ఆడుతూ అనేక మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతూ ఉన్నది. ఇలా గ్రామాల్లో, పల్లెల్లో, తండాల్లో ముఖం చూపెట్టలేనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడేటువంటి ధైర్యం చేసే పరిస్థితి లేదు. గ్రామాల్లో నిలదీసే పరిస్థితి ఉంది. ప్రతి ఇంటికి ఎక్కడికి పోయినా కూడా చాలా చైతన్యంతో అడుగుతూ ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చేటువంటి పథకాలు మేము అడగకుండా, క్యూలో నిలబడకుండా ఇంటికి పంపించినటువంటి ఘనత ఆనాడు కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. ఇలా కాంగ్రెస్ పార్టీ మాత్రం మరి నయా మోసాలకు పాల్పడుతూ 420 హామీలు, 6 గ్యారంటీల పేరు మీద మరి ఆనాడు గ్యారంటీ కార్డు పంచినటువంటి కాంగ్రెస్ నాయకుల ముఖాలు ఇలా చూపెట్టే పరిస్థితి లేదని చెప్పి నిలదీస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికలప్పుడు వాళ్ళు అభయస్థం ముసుగులో ఆనాడు వారు ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఏదైతే ఉందో ఆ గ్యారంటీ కార్డులో పొందుపరిచినటువంటి హామీలు, దాని యొక్క విలువ, చెల్లింపులు ఎంతైతే ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి ఇవ్వాల్సినటువంటి బాకీ ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో, ఆ బాకీ వివరాలతో కూడినటువంటి బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లయితే పోల్ చిట్టి ఏ విధంగా అయితే ఇంటింటికి, ప్రతి మనిషికి, ప్రతి ఓటరుకు ఏ విధంగా అయితే పంపిణీ చేయడం జరుగుతుందో అదే పద్ధతిలో ఇవాళ బాకీ కార్డు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉన్న, బకాయి పడ్డ మరి బాకీ కార్డు ఇంటింటికి కూడా మరి ముద్రించి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కమిటీల ఆధ్వర్యంలో ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. రాజకీయానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతూ ఉన్నది. అసలు డోకాబాజీ రాజకీయాలు డోకా చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు స్వతంత్రంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి డోకా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 70 సంవత్సరాల పైబడి ఈ ప్రాంతానికి డోకా అనువరణ చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఇలా అనేక మోసాలకు పాల్పడి అబద్ధాలు చెప్పి ఇలా డోకాబాజీ రాజకీయాలకు తెరలేపిందే కాంగ్రెస్ పార్టీ. అసలు డోకా అనే పదానికి మరి ఇలా కాంగ్రెస్ పార్టీ పర్యాయ పదమైంది. ఇలా కాంగ్రెస్ అంటే నిర్వచనం డోకా అనే అర్థం. ఇలా ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ అనువనువు మరి డోకా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి ఇతరులను విమర్శించే, బీఆర్ఎస్ని విమర్శించే హక్కు లేదు. ఇలా ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి మరొకసారి మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.